నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, రాజకీయాలలో ఒకరి మీద ఒకరు నినదించుకోవడమో, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని భాషలు లేదనంటే కొన్ని లిమిట్స్ దాటి ప్రవర్తించడం, రాతలు రాయడం, మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది ప్రస్తుతం దేశ రాజకీయాలలోనే మనం చూసినట్లయితే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏపీలో కాస్త పరువుకి ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా భారతి గారు కేసులు పెట్టారు, రెడీ అయ్యి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని ఈరోజు కేసులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన, గూగుల్ పైన ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటారో గత కొంతకాలంగా చేస్తున్నారు, వాటిపైన కేసులు పెట్టడానికి మూవ్ అయ్యారు. నిజానికి ఆలస్యమైనా కూడా సముచితమైందండి. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని ఇంకొక మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కోడలు. ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతురాలు, వ్యాపారాలు, కుటుంబం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలతో నేరుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు. భర్త రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చే తప్ప ఆమె నేరుగా రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఒకే ఒక సందర్భం పులివెందుల ఎన్నికలు జరిగినప్పుడు తన భర్త రాష్ట్రం అంతా తిరుగుతుంటాడు కాబట్టి పులివెందుల్లో ఇంటింటికి వెళ్ళి తన భర్తను గెలిపించమని క్యాంపెయిన్ చేయడం మినహా ఆ సందర్భంలో కూడా మామూలుగా ఎలక్షన్ టైంలో హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి రెండు వైపులా. ఆ సందర్భంలో కూడా వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. జగన్ గెలిస్తే పులివెందులకు మంచిది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పులివెందులకి రాష్ట్రానికి మంచిది, ఇది తప్ప అప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థులపైన వ్యాఖ్యలు చేయనటువంటి మనస్తత్వం భారతి గారిది. అంత దూరంగా ఉంటారు రాజకీయాలకు. అంటే రాజకీయాలు తెలియక కాదు, ఈరోజు మన పాత్ర లేదు కాబట్టి అలా ఉంటారు. అలాంటి వ్యక్తిని రెగ్యులర్ గా రాజకీయాల్లో లాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వివిఐపీలు, అత్యున్నత స్థానంలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరికైనా సహజంగా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ ఉంటుంటుంది. మన సంబంధం లేకపోయినా సతీమణి, కూతుర్లు, కొడుకులు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు రాజకీయాల్లో. వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు రీత్యా. ఆ సందర్భంలో ఏదైనా ఒకటి రెండు వ్యాఖ్యలు అటో ఇటో దొల్లితే అది హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జరిగిందనో లేదా టంగ్ స్లిప్ అయిందని అనొచ్చు. కానీ భారతి గారి పైన జరుగుతున్నటువంటి ఈ అటాకింగ్ ఏదైతుందో అది టంగ్ స్లిప్ అయ్యో ఏదో తెలుసో తెలియకో జరిగిందైతే కాదు. ఒక అజెండా ప్రకారం జరుగుతుంది, ఒక ప్లాన్ ప్రకారం ఆమెకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరుగుతుంది. దీనికి కారణం భారతి గారి మీద వ్యతిరేకత కాదు. మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక వారు సతీమణి కాబట్టి ఎవరికైనా ఎంత పెద్ద నాయకుడికైనా సతీమణి, పిల్లలు, అమ్మ నాన్న విషయాలు వచ్చినప్పుడు కొంత సెంటిమెంట్ ఫీల్ అవుతారు. ఆ సెంటిమెంట్ ని దెబ్బ కొట్టడం కోసం, మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతిట్టడం కోసం నేరుగా భారతి గారిని ప్రతి సందర్భంలో ఒక పథకం ప్రకారం కొన్ని సందర్భాలు అయితే కొన్ని మీడియా ఛానళ్ళు రోజుల తరబడి భారతి గారి ఫోటో పెట్టి నేరుగా డిబేట్లు పెట్టే పని. ఇది సంబంధం లేని విషయాలలో వారి పేరు వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. కాబట్టి ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. రెండోది ఏదో యథాలాపంగా జరిగిందంటే వాళ్ళు తిప్పలు పడుకుంటారు అంటారు. ఒకనొక ఇంటర్వ్యూలో వారు జర్నలిస్ట్కి అడిగిన ప్రశ్నకు చాలా సందర్భాల్లో జగన్ గారిని విమర్శిస్తుంటారు, మిమ్మల్ని విమర్శిస్తుంటారు, మీరు ఎట్లా చూస్తారు, దీని మీద ఏమైనా ఒత్తిడి గురవుతున్నారంటే మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారని భయపడాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకుంటా పోదాము అనే స్వభావం వాళ్ళది. ఎంతకాలం ఏదో యథాలాపంగా జరిగేది అయితే అట్లే ఉంటారు. అట్లా కాకుండా ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారని చెబుతున్నారు. ఇన్ని రోజులు మాట్లాడని భారతి గారు, ఇన్ని రోజులు ఎటువంటి యాక్షన్స్ తీసుకొని భారతి గారు ఇప్పుడు ఎందుకు ఇలా కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు, యాక్షన్స్ తీసుకోవడానికి రెడీ అయ్యారు? ఇదే నేపథ్యం. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ ఎవరైనా ఏదైనా కామెంట్లు చేసినప్పుడు ఎవరో ఏదో అంటారని మనం బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు తిప్పలు పడతారు, భగవంతుడు చూసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాం, మనం ఏంటో మనకు తెలుసు కదా. ఇది ఆమె జనరల్ స్వభావం, ప్రతిదానికి ఎందుకు స్పందించాలని. కానీ ఇది పథకం ప్రకారం వాళ్ళు ప్లాన్ గా చేస్తున్నప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ తప్పదు, కౌంటర్ చర్యలు తప్పవు. కౌంటర్ చర్య వరకు వచ్చిందంటే ఇంక విసిగి వేసారి ఇంక ఇది వాళ్ళు ప్లాన్ గా చేస్తున్నారు కాబట్టి తిరిగి ఆన్సర్ చేయకపోతే ఇది ఆగదు, ఇది ఒక రోజువారీ కార్యక్రమంగా పెట్టుకున్నారని రాజకీయంగా జగన్ గారి నాయకులు వైసీపీని డిస్టర్బ్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం అని వారు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. మామూలుగా అయితే వారు పట్టించుకునేది కాదు, ఎవరో మాట్లాడేవారు వాళ్ళు తిప్పలు పడతారు అనుకునే టైప్ వారు. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా రాజకీయాలు లేరు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు 2500 మంది పిల్లలతో
ఉచిత విద్య, వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పేరుతో ఇంగ్లీష్ మీడియం, భోజనము, పుస్తకాలు, యూనిఫామ్ అన్ని ఫ్రీగా ఇస్తూ దశాబ్దాలుగా 2500 మంది పిల్లలకు మోడల్ గా స్కూల్ ఆమె నిర్వహిస్తుంది వైఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో. ఇంకా బదిలీలకు సంబంధించినది ఒక పాఠశాల ఉంది. చాలా అంశాల్లో వారి పని వాళ్ళు చేసుకుంటూ సాయం చేస్తుంటారు. అసలు పులివెందల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఏ ఆలయం, ఏ చర్చి, ఏ మసీదు, ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వాళ్ళ సహాయం లేకుండా జరగవు. అంతగా వాళ్ళు ప్రజా జీవితంలో అందరితో బాగుండే మనస్తత్వం తప్ప రాజకీయాలు పట్టించుకోరు. తెలియక కాదు, ఇప్పుడు అవసరం లేదు, భర్త చూసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని పదే పదే తీసుకురావడంలో జగన్ గారు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒకసారి పులి స్టాప్ పెట్టాలని ఈ చర్యకు వాళ్ళు నిలబడుతున్నారు. జనరల్ గా భారతి గారికి ఓపిక ఎక్కువ. ఆమె మనం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పైన జరిగినంత అటాకింగ్ ఎవరిపైన జరుగు. ఒక మహిళ ఏ రోజు పట్టించుకోరు, ఆమె లోపల నలిగిపోయిండొచ్చు కానీ బయటకు పట్టించుకునే మనస్తత్వం లేదు. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు విసిగి బయటకు మాట్లాడాల్సిన పరిస్థితి, మాట్లాడరు కానీ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా టాలరేట్ చేయడానికి వీల్లేని, అంటే పెయిన్ కూడా ఒక అద్దు ఉంటుంది. ఎంత పెయిన్ అయినా భరించాలంటే కుదరదు కదా. వారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పెయిన్ ఒక కష్టం చూసినప్పుడు ఇంకొక కష్టాన్ని పోల్చుకొని అంతకన్నా పెద్ద కష్టం చూసినాం కదా అనుకుంటాము, కానీ కొన్ని పెయిన్స్ ఊపిరాడినంత పరిస్థితులు ఉంటాయి. నా జీవితంలో జగన్ గారు జైల్లో ఉండడం, ఆ సందర్భంగా చిన్నపిల్లల్ని ఇంట్లో నేను చూసుకోవడం అనేది ఊపిరాడినంత ఇబ్బంది పడ్డాము అన్నారు. అంటే ఎండ్ చూశారు వాళ్ళు, భయపడరు. బట్ ఇట్లాంటి వాతావరణం వచ్చినప్పుడు దాన్ని చూసిన వాళ్ళు కూడా ఈ రోజు కేసు పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఎట్లాంటి అటాకింగ్ జరుగుతా ఉందనే దానికి ఉదాహరణ. ఉచ్చరించడానికి వీల్లేని పద్ధతులు. ఇప్పుడు శర్మిల గారు ఆస్తిగాద వచ్చింది, దానికి భారత గారే కారణం అంటారు. విజయం గారి సమస్య వచ్చింది, భారత గారే కారణం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా అవినీతి ఆరోపణలు చేశారు, దానికి భారత గారే కారణం. ఏ వివేకానంద రెడ్డి గారి కేసు, ఏ కేసు అయినా చూడండి, ఏమైనా చూడండి, అన్నిటికీ భారత గారి కారణం అంటారు. ఆ రకంగా చేయడం వల్ల ఇదంతా ఒక మానసికమైన స్థైర్యాన్ని దెబ్బతీయడం చేస్తున్నారు కాబట్టి వారు ముందుకు రావాల్సిన పరిస్థితి. వారికి ఒక అనుభవం కూడా ఉంది. అదేంటంటే జగన్ గారి పైన ఈ అదానీ గ్రూప్ వాళ్ళు 500 కోట్లు ఇచ్చారని ఒక ప్రచారం చేసి పెట్టేశారు 2 పత్రికలు. ఎన్నిసార్లు చెప్పినా ఏం ఇంకేం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోర్టులో పరువు నష్ట దావా వేశారు, ఒక్కొక్క పత్రిక పైన 50 కోట్లు. ఆ పరువు నష్ట దావా వేసిన రోజు నుంచి ఆ వార్త రాయట్లేదు, ప్రచురించట్లేదు. మరి చేయొచ్చు కదా, ఛాలెంజ్ మేము సిద్ధం, 50 కోట్లు పరువు నష్ట దావాకి రెడీగా ఉన్నామని చెప్పొచ్చు కదా, చెప్పట్లేదు. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏమో నేర్చుకున్నారు, సీరియస్ లీగల్ యాక్టివిటీ పోకపోతే వాళ్ళు అట్లే చేస్తుంటారు అనే ఒక భావనతో వారు వెళ్ళినట్టుగా ఉంటుంది. ఓకే, అంటే ప్రత్యక్ష రాజకీయాలలో ఎప్పుడు భారతి గారు మనకి కనిపించరు, కానీ వార్తల్లో మాత్రం ఎప్పుడు భారతి గారు కనిపిస్తూనే ఉంటారు. ఇది కాస్త ఆశ్చర్యకరాన్ని కలిగించే విషయం ఏమి మీరు చెప్పినట్లుగా. సో అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక భారత గారిని టార్గెట్ చేస్తూ కావాలనే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారా? భారత గారు కూడా ఇదే మాట అన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే వారు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే రోజు ఇప్పుడు భారతి గారి చెల్లెలు శర్మిల గారు ప్రత్యక్ష రాజకీయాల్లో పాదయాత్ర, నాట్ ఓన్లీ కాంగ్రెస్, వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు. వారి మదర్ కూడా రాజకీయ క్యాంపెయిన్ చేశారు. అప్పుడు కూడా భారతి గారు ఎప్పుడు క్యాంపెయిన్ లో రాలేదు, వెనకాల నిలబడుకుంటారు తప్ప మాట్లాడు. పులివెందల ఎమ్మెల్యే వరకు వారి భర్త తరపున భారీగా వెళ్తుంది తప్ప, అది కూడా జగన్ గెలిస్తే మీకు మంచి జరుగుతుంది పులివెందలకు అని చెప్పడం తప్ప రాజకీయాలు మాట్లాడారు. అంత సీరియస్ గా రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి. రాజకీయాలు తెలియకో, రాజకీయ విషయాలు అవగాహన, తన భర్త సీరియస్ గా రాజకీయాలు ఉన్నప్పుడు నేను మాట్లాడడం అనేది అన్నెసరీ కాంట్రడిక్షన్ వస్తుందని వారు అవగాహనతో వారి ఇంటి కార్యక్రమాలు, ఇల్లు, స్వచ్ఛంద కార్యక్రమాలు, తర్వాత వాళ్ళ వ్యాపార సంస్థలు వరకే వారు పరిమితం అవుతున్నారు. కానీ అయినా కూడా ఎందుకు చేస్తున్నారంటే జగన్ గారిని మానసికంగా దెబ్బతీయడం కోసం. భార్య కదా, ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా భార్య పైన అట్లా వస్తున్నప్పుడు కొంత ఎక్కడో ఒకసారి భావోద్వేగానికి గురవుతుంటారు. కాబట్టి అట్లాంటిది రెండోది ఈ మధ్య కాలంలో మరి అది ఎక్కువైనాయి. ముఖ్యంగా రాధాకృష్ణ గారు మేము వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పెద్ద సంచలనం అయిపోతుందో ఏదో అయిపోతుందని చెప్పారు. నేను మాట్లాడట్లేదు కానీ అనేసి, ఆయన మాట్లాడలేదు కానీ అనేసినాడు. రాధాకృష్ణ గారు వ్యక్తిగత విషయాలు ఏంటంటే వీళ్ళపాటికి వెళ్ళి మాట్లాడడం మొదలెడతారు. ఆయనే వీళ్ళకి చెప్పిందే ఉండదు. కానీ భారతి గారు విడాకుల కేసు పెట్టారట, గృహహింస కేసు పెట్టేశారట, ఎట్లాంటి చూడండి, అది ఏమన్నా వినడానికి కూడా బాగుండవు. అట్లాంటి కేసులు పెట్టేశారు, గొడవలు అయినాయి. ఒకనొక దాంట్లో ఏదో నిద్రమాతలు తీసుకున్నారు. ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడడం యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చొని. రాధాకృష్ణ గారు ఇదే చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేదు. అంటే ఆయన ఏం చెప్పలా, వీళ్ళకి ఆయన ఏం రాయలేదు. ఆయన ఈ తెలుగు వైసీపీ ఏబిఎన్ మధ్య రాద్ధాంతం 2 రోజులు జరిగింది కదా, ఆ టైంలో రాధాకృష్ణ గారు తన వ్యాఖ్యల్లో చాలా విషయాలు మాట్లాడుతూ మీ వ్యక్తిగత విషయాలు వెళ్తే చాలా చెప్పచ్చు, నేను అవన్నీ బయట పెట్టాల్సి వస్తుంది అన్నాడు. వాడిని మాట వాస్తవం. ఆయన ఏం చేశాడో మనకు తెలియదు, ఆయన ఏం పెడతాడో తెలియదు, ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడంటే ఏ పాయింట్లు చెప్పాడు, ఈ పాయింట్లు అంటారు వీళ్ళు.
వీళ్ళకి ఎవరు చెప్పినారు? ఆయన మనసు, రాధాకృష్ణ గారి మనసులో ఆయన ఏమైనా ఫోన్ చేసి చెప్పాడు ఆయనకి? అంటే ఆ పేరు చెప్పేసి సంచలనం అయింది కాబట్టి అదిగో ఇదే అంటారు. చూసే వాళ్ళకి ఏమో అనుకుంటారు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టక తప్పదని ముందు లీగల్ గా మొదటి వైసీపీ చాలా వీక్. లీగల్ గా ఇష్యూస్ వచ్చినప్పుడు సరిగా పట్టించుకోరు. భారతి గారు లాంటి వాళ్ళైతే వాళ్ళ తిప్పలు పడతారులే, ఎన్ని రోజులు పోతాం అనేటివి. అది తిప్పలు పడేది కాదు. ఏదో తెలుసో తెలియక మాట్లాడే వాళ్ళు అయితే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. ఆర్గనైజ్డ్ చేసే వాళ్ళ పాపాన వాళ్ళు పోరు కదా. ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ ఎదుర్కోవాలి. ఇప్పుడు ఆ స్టెప్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరోపక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారని శ్రీహరి గారికి సంబంధించిన రిమాండ్ను నిరాకరిస్తే హైకోర్టు దానికి స్టే విధించింది. ఈ అంశాన్ని ఎలా చూడాలి? శ్రీహరి గారికి సంబంధించినంత వరకు ఆయన వైఎస్ఆర్ ఒక మాజీ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా జర్నలిస్ట్ గానే వారు చూస్తారు. అదన మీడియా అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. వారిని అరెస్ట్ చేశారు. అయితే మన వరకు వారిని ఏ కేసులో అరెస్ట్ చేసినారు, వారిపైన ఉన్నటువంటి అభియోగాలు ఏంటి, వారిని ఎలా ప్రశ్నించాలనుకుంటున్నారు, వీటికి సంబంధించి పోలీసులు పూర్తిగా వాళ్ళు చేయొచ్చు కూడా. దాన్ని మనకు తప్పటాల్సిన అవసరం లేదు. విచారించండి, అరెస్ట్ చేయండి. చట్టం వారు చేసిన పొరపాటు ఏదని మీరు భావిస్తున్నారో ఆధారాలు ఉంటే ఆ చట్టం ఎంత అలౌ చేస్తున్నా చర్య తీసుకోండి, తప్పేం లేదు. పెద్ద నాయకుడిని వదలాల్సిన అవసరం లేదు, జర్నలిస్ట్ అని వదలాల్సిన అవసరం లేదు. కానీ వ్యవహరించిన తీరు బాగాలేదు. ఇక్కడ సమస్య కేసు మంచి చేతుల జోలికి వెళ్ళట్లా. ఆ కేసు ఏంటో మనకు తెలియదు. వారు పెట్టాలి, శ్రీహరి గారు సమాధానం చెప్పాలి. ఆ ప్రాసెస్ లో ఏది కరెక్ట్ అని మనం మాట్లాడొచ్చు. ఇప్పటి వరకు అది లేదు కాబట్టి పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించింది, తప్పేం లేదు. అరెస్ట్ని ఖండించట్లేదు, అరెస్ట్ తీరు తప్పు అంటున్నాం. అరెస్ట్ తీరు తప్పు అంటే ఏంటంటే దాదాపు ఒక రోజు ముందు ఎర్లీ మార్నింగ్ ఏదో తీసుకున్నారని, ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ఊరు తీసుకెళ్తున్నారు, ఎప్పుడు హాజరుపరుస్తున్నారు, ఇవన్నీ అభ్యంతరకరం. ఎందుకంటే వారు ఒక పార్టీకి జనరల్ సెక్రటరీ, కీలక వ్యక్తి ఆ పార్టీకి. రెండో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కీలకంగా ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులు వారు ఒకరుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని అలా యాడికి పారిపోతాడు? సమస్యని తప్పు చేసిన వాళ్ళని పోలీసులు అడావుడిగా ఎప్పుడు అరెస్ట్ చేయాలి? పారిపోతాడనో, తప్పించుకుంటాడనో, దేశం వదిలిపోతాడనో, ఇట్లాంటి వాళ్ళని మీరు అవసరమైతే మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. ఒక పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ జగన్ గారికి ఇంపార్టెంట్ అని తెలిసిన వ్యక్తి, జనరల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి యాడిపోతాడు? నోటీస్ ఇచ్చి విచారించి చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి. కానీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తే కుటుంబ సభ్యులకు చెప్పండి, మేము అదుపులో, ఇప్పుడు పోలీసులు మా అదుపులో ఉన్నాడు శ్రీహరి అని ఒక అనౌన్స్మెంట్ చేసి ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏ కేసు ఏంటని చెప్పొచ్చు. అది చెప్పడానికి దాదాపు ఒక రోజు పట్టింది. అది అభ్యంతరం అంటున్నాను. ఎవరు అరెస్ట్ చేసినారు ఏంటంటే అభ్యంతరం ఏంటంటే పోలీసులు మేము అరెస్ట్ చేసినాము, చేస్తాము, ఇది కేసు, అన్ని విషయాలు. ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారు సూటిగా అడిగారు, ఏమని, ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏంటని. అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్, మిమ్మల్ని కస్టడీలో తీసుకుంటున్నాం, అన్ని వివరాలు కోర్టులో మీకు చెప్తాం, మీకు కూడా అన్ని పంపిస్తా ఉన్నారు. దట్స్ ఆల్. అటు చంద్రబాబు గారు అరెస్ట్ కరెక్టా తప్ప వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. మినిమం పోలీసుల యొక్క పాత్ర అది. ఇక్కడ కూడా శ్రీహరి గారి విషయంలో మేము అరెస్ట్ చేయదలుచుకున్నాం, ఆధారాలు ఉన్నాయి, కోర్టులో అన్ని చెప్తాము అని చెప్పి తీసుకెళ్ళండి. పోలీసుల అదుపులో శ్రీహరి గారు ఉన్నారు, సమ్ ఎక్స్ ఉన్నారు, వై ఉన్నారు అని తేలిపోతే అందరూ హ్యాపీగా ఉంటారు. కోర్టు కూడా అదే చెప్తుంది కదా సార్, పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు సరైన విధి విధానాలు పాటించడం లేదు అంటూ కూడా కోర్టు సీరియస్ అవుతుంది. ఖచ్చితంగా చాలా సందర్భంలో సీరియస్ అయింది. ఇది అభ్యంతరం అంటున్నాను. మనం కూడా డెమోక్రసీ, ఇప్పుడు శ్రీహరి గారు అనేది చాలా ఇంపార్టెంట్ పర్సన్, వాళ్ళు తట్టుకుంటారు. సాధారణ పౌరులు వ్యవహరిస్తే వాళ్ళు తట్టుకోగలరా? భయభ్రాంతులకు గురవుతారు కదా, వ్యవస్థకు మంచిది కాదు కదా. పోలీసుల మీద నమ్మకం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము అదుపులో తీసుకున్నామండి, పలానా కేసు ఉంది, అన్ని విషయాలు కోర్టులో చెప్తాం, తీసుకెళ్ళండి, విచారించండి, తప్పేం లేదు. అదేం లేకుండా ఇంత 24 hours వరకు ఎవరు తీసుకెళ్తున్నారు, ఏ కేసులో తీసుకెళ్తున్నారు చెప్పకపోవడం అనేది అభ్యంతరం ఉన్నారు. కోర్టులో పెట్టారు, కుప్పం కోర్టు ఏదో బెయిల్ రిమాండ్ నిరాకరించినట్టుంది. హైకోర్టు బహుశా కేసు యొక్క తీవ్రతో వాళ్ళు చెప్పిన కారణాలతో కన్విన్స్ అయింది, విచారించండి, కోర్టులో పెట్టారు. ఓకే, నో ప్రొసీడ్, మీరు విచారించుకోండి, అవసరం పోలీస్ కస్టడీ తీసుకోండి, అన్ని విచారణ చేసుకోండి, తప్పు చేస్తే శిక్షించండి. కానీ ఈ ప్రాసెస్ రాంగ్. ఈ ప్రాసెస్ అనేది డెమోక్రసీకి అంత మంచిది కాదు. అక్కడ పోలీసుల పాత్ర పట్ల అభ్యంతరం తప్ప శ్రీహరి గారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, వాటి జోలికి అనేది ఈ స్థాయిలో మనం, ఎందుకంటే కేసు వివరాలు బయటికి రావాలి. అంటే పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు కేసు యొక్క తీవ్రతను బట్టి అరెస్ట్ చేయడమా, నోటీసులు ఇవ్వడమా చేయండి. సీరియస్ రాజకీయ నాయకులు నోటీస్ ఇచ్చి పిలిపించి ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ అరెస్ట్ చేయండి. యాక్షన్ తీసుకోవడానికి కూడా అభ్యంతరం లేదు. యాక్షన్ తీసుకునే తీరు అనేది పద్ధతిగా ఉంటే బాగుంటుంది అనేది తప్ప ఇంకోటి కాదు.
ఇప్పుడు ఇటువంటి సందర్భాలలో భయపెట్టి రాజకీయాలు చేస్తున్నారు, బెదిరించి రాజకీయాలు చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఎదుర్కొంటారు. దాని ఫలితం ఏం సాధించినారు? ఇప్పుడు శ్రీహరి కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న నాయకులను అరెస్ట్ చేసిన వాళ్ళందరూ బయట వచ్చి ఏం మాట్లాడతారు, మళ్ళీ ఇంకా గట్టిగా కొట్లాడుతూ ఉంటున్నారు. దీంతో ప్రభుత్వం ఏం సాధించినట్టు? చట్టపరంగా తప్పులపైన చర్య తీసుకోండి, వారు రాజకీయంగా కొంచెం బెదరగొడదామంటే ఈ స్టైల్లో కుదరదు. ఈ స్టైల్లో బెదరగొడదామంటే ఏమవుతారంటే ఈ బెదరగోపోగా బయట ధైర్యం వస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అన్నారు కదా, అరెస్ట్ చేయక ముందు అదేదో గోడలు దూకడం ఇవన్నీ చెప్పడం ఒక 2 రోజుల ముందు చెప్తే 2 పాయింట్లు 2 సార్లు వేసి రెడీగా ఉంటానని చెప్పినట్టు. అంటే అంత ఈజీగా తీసుకుంటున్నారు. ఏదో తీర్థయాత్రలకి గుడికి పోయినట్టు ఒక రోజు ఒక వారం 10 రోజులు వస్తుంది, మళ్ళీ పోతాను అవసరం అయితే. ఈ పదాలు ఎందుకు వస్తున్నాయంటే ఎక్స్ అయిపోయినాక వస్తుంది. కాబట్టి ఒక దశ దాటకూడదు. అదొక రాజకీయ పార్టీ కదా. తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినారు. చివరకు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు లైఫ్ లో ఫస్ట్ టైం అరెస్ట్ చేసినారు. జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఏమైంది? ఆ తర్వాత ఎన్నికల్లో 144 వచ్చినాయి. అంటే ఒత్తిడి ఎట్లా పెరిగిపోతే ధైర్యం పెరిగిపోతుంది, తెగింపు వచ్చేస్తుంది. అది తెలుగుదేశం సొంత అనుభవం ఉంది కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు. కాబట్టి అరెస్టులతో ఒక రాజకీయ పార్టీని అనచడం, రాజకీయ పార్టీ కార్యకర్తలను డిస్టర్బ్ చేయడం సాధ్యం కాదు. అది తేలిపోయింది ఇప్పుడు. అంటే ఆ జోలికి వెళ్ళదండి. చట్టం ముందు వాళ్ళు ఏం తప్పు చేశారు ఎస్టాబ్లిష్ చేయండి, చట్టపరంగా చర్య తీసుకోండి. ఈ 2 చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, వాళ్ళకి భయం ఉంటుంది. అవేం లేకుండా చేస్తే భయం పోయి ఏదో జగన్ గారిని కలవాలంటే జగన్ గారి దగ్గర మంచి పేరు కావాలంటే ఆ 1 రోజు 4 రోజులు జైల్లో ఉంటే బాగుంటుంది ఎవరికి తీసుకొస్తున్నారు. ఇది ఎవరికి నష్టం? ప్రభుత్వానికి నష్టం. ఇప్పుడు అందుకు కొంతమంది ఎట్టా అన్నారు, మమ్మల్ని లోపల వేస్తే జగన్ గారు వచ్చి పలకరిస్తాడేమో, ఇట్లాంటి దీని వరకు వస్తుంది ఇట్లాంటి వ్యవహారాలు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని చట్టం ఏ మేరకు పనిష్ చేస్తుందో ఆ పేరుకు చేయండి, ఏ రూపాన్ని అంగీకరిస్తుందో ఆ రూపాన్ని చేయండి, చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని మాత్రమే మనలాంటి వాళ్ళు చెప్పేది. సార్, ఇప్పుడు దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది 2 బిల్లులకు సంబంధించి, డీలిమిటేషన్కి అట్లనే మహిళా బిల్లుకి సంబంధించి. లోక్సభలో 2 బిల్లులు వీగిపోయాయి. కారణాలు ఏమై ఉంటాయి అంటారు? కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అధికార పార్టీ బాధ్యత తీసుకోవాలి. రెండు రకాలుగా. నెంబర్ 1, అసలు 3 బిల్లులు ఒకటే ఎందుకు చెప్పినారు? ఈరోజు డీలిమిటేషన్, ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సవరణ మరియు మహిళా రిజర్వేషన్, మొత్తం 2/3 మెజారిటీ మీకు లేదు. ప్రతిపక్షాలు సహకరించకుండా జరగదు. అన్ని ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నది ఏ పాయింట్ మీద? మహిళా రిజర్వేషన్ బిల్లు పైన. అన్ని పార్టీలు ఓకే అంటారు, కానీ డీలిమిటేషన్ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు నిజంగా మహిళా రిజర్వేషన్ ఆమోదించాలి అంటే ఆ మహిళా రిజర్వేషన్ సపరేట్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైతే ఈ బిల్లును వ్యతిరేకించారో వాళ్ళందరూ దేన్ని వ్యతిరేకిస్తున్నారు? డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ వీగిపోయిన తర్వాత మళ్ళీ ఆ 2 బిల్లులు ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పినారు. అది ముందే ఉపసంహరించుకునేసి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టేస్తుంటే, ఓన్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టేస్తుంటే ఈ సమస్య వచ్చింది కదా. కాబట్టి మీరేం చేశారు? డీలిమిటేషన్ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2 కలిపేస్తే దీన్ని వ్యతిరేకించారంటే మహిళలకు వ్యతిరేకంగా ముద్రేసేసి బ్లాక్ మెయిల్ చేద్దాం అనే పద్ధతి పోయింది కేంద్ర ప్రభుత్వం. అదేం కుదరదని వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని మహిళల కోసం పెట్టారా, డీలిమిటేషన్ ఆమోదించు కోసం పెట్టుకున్నారా? అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. 2, ప్రధానంగా డీలిమిటేషన్ సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ హోంమంత్రి గారు ఏం మాట్లాడారు? ఎవరికి ఏం అన్యాయం జరగదు అని ఒక పద్ధతి, రాష్ట్రాలకు అన్యాయం జరగదు ఇంకొకటి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. 3వది 50%, కాబట్టి సార్వజనీనంగా అన్నిటి 50% పెరుగుతున్నాడు. ఇవన్నీ మిథున్ రెడ్డి గారు అద్భుతంగా ప్రశ్నించారు. మాకు ప్రత్యేక హోదా అనుభవం ఉంది, ప్రత్యేక హోదా ఏకంగా ప్రధానమంత్రి ఈయన అమిత్ షా హోంమంత్రి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అనౌన్స్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 5 years ప్రత్యేక హోదాని కేబినెట్ కూడా ఆమోదించింది. కానీ అమలు కాల, చట్టంలో లేదు, 2014 విభజన చట్టం లేదు. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఈ డీలిమిటేషన్ వల్ల ఎవరికి అన్యాయం జరగదని దాన్ని ఇంక్లూడ్ చేయండి బట్ అన్నారు. ఆ 2 చేస్తుంటే వీటి మహిళా బిల్లు సపరేట్ చేసేసి ఈ ఇంక్లూడ్ చేస్తుంటే ఈరోజు ఆ సమస్య వచ్చి ఉండదు. 100 మెజారిటీ గెలుచుంటారు కదా. అంటే ఇంక్లూడ్ చేయరు, పైకి మాట్లాడతారు. 2, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి సంబంధం లేని దాంట్లో కలిపేసినారు. అంటే దీన్ని అడ్డంగా పెట్టుకొని దాన్ని కూడా పాస్ చేయించుకోవాలని, దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తే మహిళల ఓట్లు పోతాయని. ఇది బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కదా. కాబట్టి అందువల్ల వీగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఉండాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోవడానికి నేను బలంగా నమ్ముతుంది, పైకి అన్ని రాజకీయ పార్టీ సమర్థిస్తాయి, అన్ని రాజకీయ పార్టీలు లోపల అది పోకూడదని కోరుకుంటారు. మనకి ఎప్పుడైనా చూడండి
సార్వజనీయమైన ఏకాభిప్రాయం అందరూ చెప్తారు అధ్యక్షులు. కానీ అందులో ఉన్న మహానుభావులందరూ మళ్ళీ ఇది ఎత్తైపోతే చూద్దామని అందరూ కలిసి ఈగిపోయి ఇచ్చేస్తారా, మీరు అట్లనండి మేము ఇట్టంటామని చెప్పి, అదేమన్నా స్ట్రాటజీ నాకు అర్థం కాదు. అంటే ఈ బిల్లుకు వచ్చినంత సానుకూలత ఏ బిల్లుకు రాలేదు, కానీ ఆ బిల్లు ప్రతిసారి వీగిపోతుంది. అంటే పైకి పార్టీలు చెప్పినట్టుగా లోపల ఉన్న ఆంతరంగం అది లేదు. పైకి మాత్రం ఖచ్చితంగా మహిళలు వృద్ధిలోకి రావాలని చెప్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ అనుకూలంగా 298 వస్తే వ్యతిరేకంగా 230 వచ్చేస్తారు. అంటే రమారమి ఇంచుమించుగా వచ్చినట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు సమానమని కాదు, భూతాడు కావాలి. వ్యతిరేకించిన అందరూ మేము డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాము, డీలిమిటేషన్ లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు పోయింది, మాకేం సంబంధం లేదు అంటున్నారు. ఆ విషయం రాహుల్ తెలుసు గాంధీ కదా, ఆ లాంటి విషయం ప్రభుత్వానికి తెలుసు కూడా, కావాలని ఎందుకు చేసింది? అదే వాళ్ళ వ్యవహారం చూస్తే ఎట్లా ఉందంటే మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. కానీ దాంట్లో దీనిని కలిపేస్తే ఆ పేరుతో రెండు కలిపేద్దాం అనుకున్నారు. అంటే మీ భుజం మీద చేపెట్టి మీ భుజం మీద తుపాకు పెట్టి ఏరవాళ్ళని కొట్ట అంటారు, అంటే అట్లాంటిది. కాబట్టి ఒకరు మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు పైన తుపాకు పెట్టి డీలిమిటేషన్ కొట్టాలి. అంటే డీలిమిటేషన్ పట్ల డిఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు, సౌత్ ఇండియా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తే ఓట్లు పోతాయని భయపడి దాన్ని కూడా సమర్థించేస్తారేమో, అట్లా అంత అమాయకమైన పార్టీలు ఉంటాయి. కాబట్టి అది కుదరదు. కాబట్టి వీళ్ళు పెట్టిన పద్ధతి బాగలేదు. డీలిమిటేషన్ విషయంలో ఇచ్చిన అష్యూరెన్స్ ఇంక్లూడ్ కాలేదు, బిల్లులో ఇంక్లూడ్ కాలేదు, మాటల్లో చెప్తున్నారు. ఈ రెండు కారణాలు ఇస్తే అది వీగిపోయింది. రెండోది నేను అనుకుంటుంది, ఏ పార్టీ దీన్ని ఒప్పుకోకపోవచ్చు. అన్ని పార్టీల్లో ఉన్న పార్టీలేమో అధికారికంగా మహిళా రిజర్వేషన్ సమర్థిస్తాయి. అన్ని పార్టీలో ఉన్న 190% మంది ఎవరైతే పురుషులు ఉన్నారో మా అస్తిత్వాన్ని దెబ్బతీయగలుగుతాయని మనస్ఫూర్తిగా ఇది ఎట్లా ఒకరొట్ట ఈగిపోవాలని కోరుకుంటున్నట్టుగానే ఈ వ్యవహార శైలి చూస్తుంటే అర్థం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడినట్టుగానే మనం చూసాం. ఏం సాధించారు అంటూ విపక్షాలను కూడా ఆయన సూటిగానే ప్రశ్నించారు. అంటే అనుకూలంగా ఉన్నట్టే కదా బీజేపీతో ఇంకా సత్సంబంధాలు నడుపుతున్నట్టే. బీజేపీతో అనుకూలంగా ఉన్నాడా కాదు, ఆయన లేవనెత్తిన అంశం కరెక్టా కాదా, అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు. ఆయన లేవనెత్తిన అంశం 3. ఒకటి, డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్ ఇండియా జనాభా నియంత్రణ చేసింది నష్టపోతుంది అని లెక్కలతో సహా చెప్పినాడు. 2011 లెక్కలు వేసుకుంటే ఎంత నష్టపోతుంది, 50% ఆఫ్ సీట్లు పెరిగితే ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి, 2011 జనాభా లెక్కలు వేసుకుంటే ఎంత వస్తుంది, 2026 లేటెస్ట్ జనాభా చేసేస్తే ఎంత వస్తుంది చూసినప్పుడు 50% ఉండడమే సౌత్ ఇండియాకి న్యాయము, అది కరెక్ట్. కాబట్టి అయితే జగన్ గారు చెప్తున్నది మంచిదే, కానీ అది బీజేపీ వాళ్ళు చెప్పలేదు కదా. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఏమని, మీకేం అన్యాయం జరిగింది, అది బిల్లులో పెట్టనంటారు. అక్కడ అనుమానం ఉంది. 50% ఉంటుంది కాబట్టి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని హోంమంత్రి గారు చెప్తున్నారు. అది బిల్లులో ఇంక్లూడ్ చేశారనుకోండి భయం ఉండదు. కాబట్టి ప్రత్యేక హోదా ఏమైందో మనం చూసినాం. కాబట్టి జగన్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. 50% ఆఫ్ సీట్లు పెంచితే ఉన్నందులో ది బెస్ట్ మెథడ్ అదే. సౌత్ ఇండియాకి ఏదైనా న్యాయం చేయాలంటే జనాభా అయితే నష్టపోతాం. అంటే ఆ యాంగిల్లో ఆయన క్వశ్చన్ చేయడం కరెక్టే, బట్ సమాధానం అయితే చెప్పాలి కదా. ఏమని, మాకు ఎప్పుడు అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ ది బిల్లులో ఇంక్లూడ్ చేసి ఉంటే ఈరోజు జగన్ గారు లేదని అనుకుంటున్నాను. జగన్ గారి ఉద్దేశం ఏంటంటే 50% వస్తే అదే బెస్ట్ కదా, లేదా 2011, 2026 తీసుకుంటే ప్రమాదం కదా అనేది జగన్ గారి కాన్సెప్ట్ కరెక్ట్. కానీ జగన్ గారైనా హోంమంత్రి గారైనా చెప్పాల్సింది ఎక్కడుంది, ఆ బిల్లులో ఎక్కడుంది ఆ పాయింట్. వాళ్ళు చెప్పకుండా వాళ్ళు పైకి చెప్పే మాటలు నమ్ముతామా, నమ్మి ప్రత్యేక హోదాలో మోసపోయినాం కదా అనే క్వశ్చన్స్ మనకు అరైజ్ అవుతాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడానికి అది సపరేట్ గా పెట్టుకుంటే సమస్య వచ్చింది. దీనికి సంబంధించి దీనికి సంబంధించి షర్మిల గారు కూడా కౌంటర్ ఇచ్చారు, గట్టిగానే మాట్లాడారు. అంటే షర్మిల గారు కౌంటర్ ఇకపోతే ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సమస్య వచ్చినా కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు నేరుగా బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ లోకల్ పార్టీలుగా వ్యతిరేకించినాయి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది కాబట్టి మమ్మల్ని ప్రశ్నిస్తారా అని బీజేపీకి అనుకూలం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. 2, అదే సమయంలో చంద్రబాబు గారు ర్యాలీ చేసినారు కదా. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే ఒకటి, దీన్ని అడ్డుకొని ఏమి సాధించారు ఒకే విమర్శ. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కాంగ్రెస్ పార్టీని, దాని చరిత్రను అన్నింటినీ విమర్శించినాడు. మరి వారి గురించి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడట్లేదు? జగన్ గారు అసలు పేరు చెప్పలా, వ్యతిరేకించిన వాళ్ళు ఏమి సాధించారు. ఆయన అభ్యంతరం ఏంటంటే 2011 కానీ 2026 కానీ జనాభా లెక్కలు తీసుకుంటే నష్టపోతాము. ఉమెన్ రిజర్వేషన్ కి జనాభా లెక్కలకి అంత సంబంధమే లేదు.
ఉమెన్ రిజర్వేషన్ జగన్ గారి కాన్సెప్ట్ లో కానీ మనందరి కాన్సెప్ట్ ఏంటి? 100 సీట్లు ఉంటే 33%, 200 సీట్లు ఉంటే 33%, 1000 సీట్లు ఉంటే 33%. ఎంత జనాభాతో ఏం పని ఉంది? టోటల్ ఎంపీ సీట్లు 33% ఉమెన్ కి. కానీ ఇంక జనాభాతో మనకేం పని? జనాభా లెక్కలతో ఏం పని? మొత్తం 33% మొత్తం లోక్సభ సీట్లు, మొత్తం ఎమ్మెల్యే సీట్లు మహిళలు ఉంటారు. 2 రిజర్వేషన్స్ ఎట్లుంటాయి? 3 ప్రాసెస్ టాప్ లో ఉన్న మహిళ ఉండే నియోజకవర్గాల, ఈ మూడిటికి జనాభా లెక్కలకి ఏ సంబంధం లేదు. కానీ దాన్ని ఎందుకు దాంతో లింక్ పెడతారు అనే పద్ధతిలో జగన్ గారు క్వశ్చన్ చేశారు. ఆ పాయింట్ కరెక్టే, కానీ వాళ్ళు కదా లింక్ పెట్టారు. అంటే శర్మిల గారికి సంబంధించినంత వరకు జగన్ గారు లేవనెత్తిన అంశాల్లో ఒకటి 50% మీరు చెప్తున్నారు బాగానే ఉంది, బీజేపీ ప్రభుత్వం చెప్పలేదు కదా అని క్వశ్చన్ జగన్ గారిని చేయొచ్చు. అంతకు మించిన జగన్ గారిని విమర్శించాల్సిన పాయింట్ దాంట్లో లేదు. ఆయన చెప్పినంత లెక్కలే చెప్పినాడు, ఏం చెప్పడు. మొత్తం 5-10 లైన్లు తప్ప ఆయన కామెంట్ చేయలేదు. 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఎన్ని సీట్లు పెరుగుతాయి, 2026 లెక్కలు పెట్టుకుంటే మొత్తం జనాభా ఏ రాష్ట్రాలు ఎంత పెరుగుతాయి, 50% ఎంత పెరుగుతాయి. ఇంత తప్ప ఆయన ఏం మాట్లాడు. దీంట్లో ఏం అభ్యంతరం? ఒకటే క్వశ్చన్ చేయొచ్చు. ఆయన నేను చెప్తున్నాను కదా, 50% అని మీరు అంటున్నారు బాగానే ఉంది, కేంద్ర ప్రభుత్వం బిల్లులు అది పెట్టలేదు కదా, అలాంటప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారు అని ఒక మాట జగన్ గారిని అంటే ఆయన సమాధానం చెప్పాలి. అదర్ దెన్ ఆయన ఏం మాట్లాడాలి. కానీ కాంగ్రెస్ నీకు విమర్శించి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు తెలియదు. అన్న మీద ఉన్న ప్రత్యేక ప్రేమతో అట్లా మాట్లాడినట్టుగా చూసుకోవాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.